హలో అండి, వెల్కమ్ బ్యాక్. చింతకాయ తొక్కు పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చింతకాయల సీజన్లో చింతకాయల్ని నలగొట్టి సంవత్సరం పాటు ఊరబెట్టే తొక్కుతో చట్నీ తయారు చేస్తున్నాను. 1 కప్పు చింతకాయ తొక్కులోకి గుప్పెడు ఎండుమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు, ఒక 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, నూనె వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 1/2 కేజీ టమాటాలని ఇలా కట్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మూత పెట్టేసేసి బాగా మగ్గనివ్వాలి. ఈ టమాటాలు మగ్గేలోపు మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మధ్య మధ్యలో టమాటాలని ఇలా మూత తీసి కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. ఈ టమాటాలు బాగా మగ్గిన తర్వాత తీసి పక్కన చల్లారనివ్వాలి. టమాటాలు చల్లారేలోపు మనం చింతకాయ తొక్కులో నుంచి ఇలా పీసుల్ని వేరు చేసేసి పీసులు ఏమీ లేకుండా మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మిరపకాయల మిశ్రమంలోకి ఈ తొక్కును వేసేసి ఒక 15 రెబ్బలు వెల్లుల్లిపాయలను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. అవి బాగా మెత్తగా మెదిగిన తర్వాత మనం ఇందాక వేపి చల్లార్చి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి బాగా వేగి కలర్ మారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని కూడా వేసి బాగా కలుపుకొని చల్లారనివ్వాలి. ఈ పచ్చడి అప్పటికప్పుడు తినడానికైనా చాలా బాగుంటుందండి. మనం ఒక 6 నెలల పాటు స్టోర్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎయిర్ కంటైనర్ బాక్స్ తీసుకొని అందులో ఈ పచ్చడిని వేసుకొని ఒక 6 నెలల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు తినాలనిపిస్తే ఈ పచ్చడిని పోపు వేసేటప్పుడు ఆయిల్ తక్కువ వేసుకోండి. స్టోర్ చేసి పెట్టుకోవాలనుకుంటే కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకోండి. ఈ పచ్చడి రైస్లో చాలా టేస్ట్గా ఉంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.